దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన గుడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. హల్లెలూయా. నిన్నటి దినము చక్కగా మనము మరి ఆ యొక్క దేవాది దేవుని యొక్క మరి ఆదివారపు ఆరాధన దినాన్ని మనం ఘనంగా జరిపించుకొని తిరిగి మరి ఇట్టి విధంగా మరి యొక్క మరి మామూలుగా జనజీవనంలోకి తిరిగి వారాల్లోకి వచ్చేసి మరి దేవుని మన యొక్క పనుల్లో కొనసాగించబడే దినాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సోమవారం మొదలుకొని శనివారం వరకు మన దినాలైనవి. ఆదివారము దేవుని దినమైనది. ఆ దినాన్ని దేవుని ఆరాధించటానికి దేవుడు మనకు అనుగ్రహింప చేసిన గొప్ప కృప కొరకై, ధన్యత కొరకై కృతజ్ఞతాస్తుతులు. నిన్నటి దినమే నేను ఒక వీడియో చూడటం జరిగింది. ఆదివారపు దినాన్ని మరి మార్చాలి. 300 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వారు వచ్చి ఆదివారపు దినాన్ని పెట్టారు సెలవు దినంగా. మరి ఆ దినము మరి ఇది క్రైస్తవులకు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నది. దాన్ని ఫ్రైడేకి మార్చాలని ఒక న్యూస్ కూడా నిన్నటి దినం నేను చదవటం జరిగింది. కనుక క్రైస్తవ లోకం ఇప్పుడైనా మేల్కొని దేవుడు మనకు అనుగ్రహింప చేసిన ఒక ఆదివారపు దినపు ప్రశస్తతను గమనించి మరి దేవుని ఆరాధించటానికి ఆయత్తపరచబడుదురు కాక అని కనుక మనము ఎలీషా ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలు మనము చూస్తా ఉన్నాం. ఏమేమి ధ్యానిస్తూ వస్తున్నాం. ఎలీషా ద్వారా దేవుడు ఏమేమి కార్యాలు చేస్తున్నాడని మరి ధ్యానిస్తుండగా మరి నిన్నటి దినము ఆ యొక్క వండినటువంటి ఆ యొక్క కుండలో అది ఆ ఆకుకూరంతా విషమైపోయినట్లు మరి దానిలో కొంచెం పిండి తెప్పించి వేసినప్పుడు అది దాని యొక్క విషము విరిగిపోయి అందరూ చక్కగా ఆహారం తిన్నట్లుగా నిన్నటి దినము మనము ధ్యానించాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 వచనము నుండి ధ్యానిస్తాము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కాని అతడు కుష్ఠరోగి. అతను ఉన్నాడు, నయమాను అతను ఉన్నాడు. అతను సిరియా దేశానికి సైన్యాధిపతి అట. కానీ అతనుకి ఒక జబ్బు, కుష్ఠరోగం ఉంది. కానీ అతను పరాక్రమశాలిగా ఉన్నాడంట. శరీరంలోనేమో అనారోగ్యం ఉంది, భయంకరమైన రోగం ఉంది. మరి మామూలుగా అయితే అతను ఒక పరాక్రమశాలిగా, ఒక యుద్ధ శూరుడుగా ఉన్నాడు. అసిరియా దేశాన్ని మరి యుద్ధాలు గెలిపించి మరి చాలా గొప్ప స్థితిలో ఉంచాడు. కానీ అతను ఆ యుద్ధంలో గెలుపొందటానికి కూడా మరి అతనికి యెహోవాయే సహాయం చేశాడంట. అబ్బా చూడండి, ఒక అన్యుడైనటువంటి వ్యక్తికి మరి దేవుడు ఎటువంటి సహాయం చేస్తున్నాడో చూడండి. యెహోవాయే సిరియా దేశమునకు అతని చేత జయము కలుగ చేసి ఉండెను గనక మరి ఆ నిర్గమకాండలో రాయబడి ఉంటది, నేను ఎవరిని కరుణించదనో వానినే కరుణించదును. దేవుని ఇష్టం ఎవరిని ఏ విధంగా ఆయన కనికరించాలో, కరుణించాలో, ఎవరిని దీవించాలో, ఆశీర్వదించాలో అది ఆయన చిత్తం అనేది. అది అన్యుడా మరి ఇశ్రాయేలు వాడా అని దేవుడు చూడలేదు. కానీ మరి దేవుడు తన యొక్క ఉద్దేశంలో, చిత్తంలో కొద్ది మందిని, అన్యులైన వారిని కూడా ఇటు విధంగా ఆశీర్వదిస్తున్నట్లుగా చూడగలము. యెహోవాయే అతనికి సహాయము చేసినందువలన అతని ద్వారా దేశానికి, సిరియా దేశానికి జయము కలిగి ఉంటుండగా అతని యొక్క యజమానుడైన రాజు దృష్టికి చాలా ఘనత నొందిన వాడై దయ పొందిన వాడయ్యాడంట. కానీ అతనికి పాపము శరీరములో కుష్ఠరోగి ఉంది. కానీ సాధారణంగా ఆ దినాలలో పాత నిబంధన కాలంలో కుష్ఠరోగులని మరి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. తీసుకెళ్లి బయట ఎక్కడో వారిని దూరంగా పెడతారు. మరి ఇతని యొక్క కుష్ఠరోగము బయటికి కనిపించకుండా లోపలే ఉందేమో, లేకుంటే అది అన్య దేశం గనక వారికి ఆ పట్టింపులు లేవేమో తెలియదు. కానీ ఇశ్రాయేల్ దేశంలో మాత్రం ఖచ్చితంగా కుష్ఠరోగి అనే వాడిని మనం ధ్యానిస్తా ఉన్నాం. లేవియ కాండము ధ్యానిస్తా ఉన్నాము. ఆ యొక్క క్విజ్ కొరకు
దానిలో రాయబడిన ప్రకారంగా చూస్తే కుష్ఠరోగి అనే వాడిని దూరంగా పెట్టాలి. మరి ఇక్కడ ఇతను జనజీవనంలోనే మరి ఉంటున్నట్లుగా మనం గమనిస్తాము. శరీరులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్న దాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అసలు యెహోవా ఈ వ్యక్తికి సహాయం చేయటానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలుని అన్యులకు అప్పజెప్పే సమయము. వారు దేవుని మాటకు లోబడక అన్య దేవతలను పూజించి ఆయన కోపం తెప్పించి మరి ఏ విధంగా అయితే దేవుడు సెలవిచ్చాడో, మీరు ఇట్టి విధంగా అన్య ఆచారాలు మీరు పాటించి అన్య దేవతలను పూజిస్తే నేను మిమ్మల్ని చెదరగొడతానని చెప్పిన మాట, మరి మీ శత్రులకు మిమ్మల్ని అప్పచెప్తానని చెప్పిన మాట ప్రకారంగా ఈ యొక్క సిరియా రాజుకి ఈ యొక్క మరి అవకాశం అనుగ్రహించబడింది. ఇప్పుడు సిరియనులు గుంపులు గుంపులుగా వచ్చి ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళి వారి మీద యుద్ధం చేసి అక్కడున్న అనేక మంది వారిని మరి బందీలుగా వారు తీసుకొని వెళుతున్నారు. తీసుకుని వెళ్ళి దాసులుగా చేసుకుంటా ఉన్నారు, బానిసలుగా చేసుకుంటున్నారు. అందులో ఒక చిన్నదాన్ని కూడా తీసుకొచ్చారంట. వారు అచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అక్కడి నుంచి ఒక చిన్న పిల్ల, చిన్నవాళ్ళంటే 12 సంవత్సరాల వరకు అనుకోవచ్చు మనం. ఒక 10-12 సంవత్సరాల ప్రాయం లోపల ఉన్న ఒక చిన్న కుమార్తె కూడా మరి చెరగొని రాబడింది. ఆ తీసుకురాబడిన కుమార్తె చురుకుగా ఉందేమో, అందును బట్టి అందంగా ఉందేమో, చూడముచ్చటగా ఉందేమో, అందును బట్టి నయమాను భార్య, సైన్యాధిపతి అయిన నయమాను భార్యకి ఆమె పరిచారకురాలైంది. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ చూడండి, మరి ఇంట్లో ఇంటర్నల్ గా మరి గృహంలో అతని కుష్ఠరోగం ఉందనే సంగతి గృహంలో వారికి పని వారికి కూడా తెలిసిపోద్ది కదా. మరి అతని బట్టలు, అతను వేసుకునేటువంటి, అతను జీవించే విధానము అదంతా కూడా పని వాళ్ళకు కూడా తెలిసిపోద్ది. పని వాళ్ళ ముందు వాళ్ళు దాచిపెట్టలేరు కదా. మరి అతనికి కుష్ఠరోగం ఉన్న సంగతి ఈ చిన్న పాపకు కూడా తెలిసింది. అప్పుడు అదంటుంది తన యజమానురాలతో, మరి ఈ యొక్క నా యజమానుడు అక్కడ షోమ్రోను పట్టణంలో ఉన్న మరి ఆ ప్రవక్త దగ్గరికి మరి వెళితే బాగుంటదని నేను ఎంతో అనుకుంటున్నాను. మా ప్రవక్త పేరేంటో కూడా ఆమెకి తెలియదు, గాని ఎలీషా చేసిన కార్యాల గురించి ఆమె విన్నది. ఆ చిన్ననాటే, ఆ చిన్న ప్రాయములోనే దేవుడు ఎటువంటి దేవుడు, తన ప్రవక్త ద్వారా ఎటువంటి కార్యాలు చేస్తున్నాడో ఆ కుమార్తెకి మరి ఆ యొక్క తెలియబడిందండి. అబ్బా, ఎంత గొప్ప కృప చూడండి. తన ఇంట్లో వాళ్ళు దేవుని యందలి భయభక్తులు కలిగిన వారై ఉండొచ్చు. అందును బట్టి ఆ కుమార్తెకి ఆ విషయాలు తెలిసి ఉండొచ్చు కదా. 12 సంవత్సరాల కుమార్తెకి అంత చక్కని సమాచారము ఎలా అంది ఉండొచ్చు. శిష్యుడా ఆ యొక్క మరి శిష్యులకి ఇటువంటి కురాకులు మరి ఆ యొక్క విషయమైతే కూడా వారికి ఆ కుండలో ఆ విషయం కూడా తీసివేయబడింది. ఇంకా రకరకాలుగా ఎలీషా ద్వారా జరుగుతున్న కార్యాలు, ఆ యొక్క శూనేమిరాలకు జరిగిన కార్యాలు, ఇవన్నీ కూడా ఆ ప్రాంతం అంతటిలో మరి అందరికీ అద్భుతాలుగా వారు ప్రకటించుకుంటున్నారేమో. అవన్నీ కూడా ఆ షోమ్రోను పట్టణం అంతా కూడా, ఇవంతా కూడా ఒకరి నోటి నుంచి అవన్నీ కూడా వ్యాపించినాయేమో. ఏదో ఒక విధంగా ఈ చిన్న కుమార్తెకి ఈ శుభ సమాచారం అందింది. ప్రవక్త ద్వారా దేవుడు అద్భుతాలు చేయిస్తా ఉన్నాడు. ఈ ప్రవక్త ద్వారా దేవుడు స్వస్థతలు కూడా చేస్తాడు. అది ఎటువంటి రోగమైనా కూడా ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు బాగు చేపిస్తాడని ఒక విశ్వాసము, ఒక నమ్మకము ఆ కుమార్తెలో అనుగ్రహించబడింది. ఆమె ఎంతగానో దేవుని యందలి విశ్వసించినదై, ఆ యొక్క ప్రవక్త ఎడల గురి కలిగినదై ఎంతో విశ్వాసంతో ఈ మాటలు తన యొక్క యజమానురాలతో అంటుంది. నా యజమానుడు ఒకవేళ అక్కడికి వెళితే నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయబడును అని తన యొక్క యజమానురాలతో అనెను. అబ్బా, ఒక చిన్న పిల్ల చెరగా బానిసగా కొనిపోబడిన
కుమార్తె అన్య దేశములో, పరాయి దేశములో మరి ఆ యొక్క మరి ఆ ఉన్నతమైన స్థానములో సైన్యాధ్యక్షుడుగా ఉన్నవాని గృహంలో మరి ఏమి సాక్ష్యం చెప్తుందో చూడండి కదా! సైన్యాధ్యక్షుడు అంటే ఎంత పవర్‌ఫుల్ ఉంటాడండి. అతనితో ఒక మాట, అతనికి ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఎంత కష్టమైన పని. కానీ ఆ చిన్న దాని హృదయంలో దేవుడు ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెట్టాడు. ఎంత ఆత్మ ధైర్యం పెట్టాడో చూడండి. మరి అతనికి అది కుష్ఠరోగం పోవాలని నేను కోరుకుంటున్నాను. నేనెంతగానో ఆశపడుతున్నాను. అతను నేనెంతో కోరుకుంటున్నాను. అబ్బా! చూడండి అసలు ఆమె యొక్క మాటలు, అసలు ఆ విశ్వాసపు పలుకులు చూడండి. ఆ చిన్న పాప ఎంతో ధైర్యంగా దేవునుడి గురించి ప్రకటిస్తా ఉన్నది కదా! మన బిడ్డల యొక్క ఆత్మీయ స్థాయి ఎలా ఉన్నది? కనీసం వాళ్ళ స్కూల్స్‌లో వాళ్ళు చదివే చోట వాళ్ళు దేవుని గురించిన సాక్ష్యాలు చెప్పేవారుగా ఉన్నారా? వాళ్ళు మన జీవితాల్లో జరుగుతున్న అద్భుత కార్యాలు, లేకుంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి, క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు, రక్షకుడిగా పుట్టాడని ఆ శుభవర్తమానాన్ని మన పిల్లలు వారి క్లాస్‌మేట్స్‌కి వారు చదువుకుంటున్న చోట, లేకుంటే వారు ఆడుకోవటానికి వెళ్ళిన చోట వాళ్ళు 2 మాటలన్నా చెప్పగలుగుతున్నారా అనేది విధంగా కూడా మన బిడ్డలను మనం ట్రైన్ అప్ చేయాలి. చిన్ననాటే వారిలో విశ్వాసము నూరిపోసి, ఆ విశ్వాసాన్ని వారు మరి ఎక్కడ వాళ్ళు వెళుతున్నారో మరి అక్కడ ప్రకటించే విధంగా వారిని మనము తర్బీదు చేయబద్దులమైనాం. ఎప్పుడు చేయగలం? మనం చెప్పగలిగితే, ఎప్పుడైనా మన ఇరుగు వారికి, పొరుగు వారికి, మన ఇంటికొచ్చే వారికి మనము దేవుని గురించిన ఆ శుభ సమాచారము, దేవుని గురించిన గొప్ప కార్యాలు ఎదుటి వారికి మనం చెప్తున్నప్పుడు, పిల్లలు విన్నప్పుడు వారి హృదయాలలో ఆ మాటలు ముద్రించబడితే తిరిగి వాళ్ళు ఇట్టి విధంగా సాక్షులుగా మరి దేవుని కొరకైన మహిమకర పాత్రలుగా వాడబడటానికి దేవుడు కృప దయచేస్తాడు. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, అబ్బా! ఇప్పుడు చూడండి మరి ఆ యొక్క భార్య అతనితో తిరిగి చెప్పింది ఇట్టి విధంగా, షోమ్రోను పట్టణంలో మరి ప్రవక్త ఉన్నాడంట. అతని దగ్గరికి వెళితే నీ కుష్ఠరోగం బాగవుద్దంటే, ఇప్పుడు ఆయన రాజు దగ్గరికెళ్ళి సమాచారం చెప్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలు దేశపు చిన్నది ఇట్టి విధంగా మాటలు తెలియచేసిందని. ఒక చిన్న పాప మాటను వాళ్ళదెంతో మరి మరి ఖచ్చితమైన మాటగా వాళ్ళు తీసుకొని మరి రాజు దగ్గరికి ఆ మాటలు తీసుకెళ్ళి చెప్తున్నాడు. అబ్బా! అసల కుమార్తె చెప్పినప్పుడు వారిలో ఎంత విశ్వాసము జనించిందంటే, ఆ బిడ్డలో ఉన్న దృఢ విశ్వాసము, తన దేశంలో ఉన్న ప్రవక్త ఎంత మరి గొప్ప కార్యాలు చేయగలిగిన వాడో, ఎంత అద్భుత కార్యాలు చేయగలిగిన వాడో, ఆ బిడ్డ ఎంతో ధాటిగా చెప్పింది. ఆ మాటలకి వాళ్ళు విస్మయులై నిజంగా ఖచ్చితంగా మరక్కడికి వెళితే దేవుడు అతనికి స్వస్థత పరుస్తాడనే ఒక నమ్మకము వారిలో గూడా జనించింది. ఆ మాట మరి ఆ యొక్క సిరియా దేశపు రాజుకి మరి నయమాను వెళ్లి చెప్తా ఉన్నాడు. ఆ దేశానికి వెళితే అక్కడున్న ప్రవక్త ద్వారా నాకున్నటువంటి రోగం పోద్దంటే, అప్పుడు సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనక, అతడు 20 మణుగుల వెండియు, 1,20,000 బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఇప్పుడు ఇప్పుడు ఒక మేలుకరమైన కార్యం జరగాలి గనక వారిని బందీలుగా తీసుకొచ్చిన తర్వాత గూడా ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుకి కానుక పంపిస్తున్నారు. ఎందుకు? ఆ దేశంలోంచి వాళ్ళకొక కార్యం జరగాలి గనక. ఇప్పుడు కోపం చేత, యుద్ధం చేత వెళితే ఇక్కడ వీరికి కార్యం జరగదు గనక ఒక స్నేహ భావంతోటి ఇట్టి విధంగా ఈ కానుకలు పంపించి ఇశ్రాయేల్ రాజుని ప్రసన్నుడిగా చేసుకొని మరి మా యొక్క ఈ యొక్క స్వస్థత పొందుకోవాలనే ఉద్దేశంతో
ఆ రాజట ఇశ్రాయేలు రాజుకి మరి ఇవన్నీ పంపించాడంట. 20 మడుగుల వెండి, 1,20,000 బంగారము, మరి 10 జతల దుస్తులని పంపించి ఒక వర్తమానం, పత్రిక రాసి పంపించాడంట. ఆ పత్రికలో రాయబడిన విషయాలను చూస్తే, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠ రోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఈ పత్రిక రాసి తన రాజముద్దు మరి ఉంగరంతో ముద్రించి నయమాని చేతికి ఇచ్చి అతని చేత ఆ కానుకలు, ఆ యొక్క పత్రికను అక్కడకు పంపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుకి విస్మయం కలిగింది. ఇదేంటి, నేను స్వస్థత కలిగించటం ఏంటి, ఈయనకున్న కుష్ఠరోగాన్ని నేనెలా బాగు చేస్తాను, అసలు ఇంత అద్భుత కార్యం చేయటానికి నేను నా దేవుణ్ణా, నేను మానవుణ్ణా దేవుణ్ణా, బ్రతికించుటకు మరి చంపుటకు నేను దేవుడనా, అతనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పునుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. మరి అతనికి ఎంతో భయమేసింది. ఇదేంటి, ఆల్రెడీ మేము యుద్ధంలో ఉన్నాము, మరి మా ప్రజల్ని చాలా మంది బానిసలుగా కొనిపోయారు, ఇప్పుడు నేనే ఇంత దుస్థితిలో ఉన్నాను, నా యొద్దకు తిరిగి ఈ సమాచారం పంపించడం అంటే అసలు ఈ సిరియా రాజు ఉద్దేశం ఏమై ఉంటది, ఇంకా మరి అతను నాతో కలహానికి కారణం వెతుకుతున్నాడు, ఇంకా మా దేశాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నాడు, మాకు ఏదో కీడు చేయాలని తలపెడుతున్నాడని ఈయనకి చాలా భయమేసింది. ఇప్పుడు భయమేసి అక్కడున్న వారందరితో పంచుకుంటున్నాడు. ఎట్లా అతను కారణం వెతుకుతున్నాడో చూడండి, మన మీద యుద్ధం చేయటానికి, కీడు కలిగించటానికి ఎట్టి విధంగా ఆయన కారణం వెతుకుతున్నాడో చూడండి, ఆలోచించండి అని తన మంత్రులు వారందరితో కూడా ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినపడినప్పుడు, తన ఆ మాటలు పలుకుతూ వస్త్రాలు కూడా చించుకొని ఉంటాడు. భయముతోటి, వణుకుతోటి, ఇశ్రాయేల్ రాజు మరలా యుద్ధానికి వచ్చేస్తాడేమో, ఇంకా ఏమి పరిస్థితి జరగబోతుందో అని అతను వణుకుతూ ఆ వస్త్రాలు చింపుకొని ఆయన గగ్గోలు పెడతా ఉన్నాడు. ఆ సమాచారం ఎలీషాకు వినపడిందంట. ఎలీషాకు వినపడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి, ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతనిని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. ఇప్పుడు ఎలీషాని పూనుకొని ఇశ్రాయేల్ రాజు కనిపించలా కదా, ఆ యొక్క పరాయి దేశంలో చెరగా కొనుపోబడిన చిన్నదానికి తెలిసింది ఎలీషా ప్రవక్త యొక్క ఘనత ఏంటో, ఆయనలో ఉన్న దేవుని మహాత్యం ఏంటో, దేవుని యొక్క ఆత్మ ప్రభావం ఏంటో, ఆ స్వస్థత చేయగలిగిన శక్తి ఏంటో ఆ చిన్నదానికి అర్థమైంది. గాని ఈ దేశాన్ని ఏలుతున్న, ఇశ్రాయేలు దేశాన్ని ఏలుతున్న ఆ రాజుకి అర్థం కాలేదండి. అబ్బా, ఎంత మందమతి అండి, ఎంత మూర్ఖత్వం అండి కదా. తన దేశంలో ఉన్న ప్రవక్త ద్వారా దేవుడు ఎటువంటి అద్భుతాలు, ఇప్పుడు రాజు దగ్గర జరిగిన సంగతులు మరి ఎలీషా దాకా వెళ్ళినాయి, ఆ నోట ఈ నోట. అదే మాప సంగతులు, ఎలీషా ద్వారా జరుగుతున్న సంగతులు రాజు ద్వారా దాకా వచ్చి ఉంటాయి కదా. ఆయన వాటిని లక్ష్య పెట్టలేదు. ఆ విషయాలను ఆయన మనసులో తీసుకోకపోవటం వల్ల, అసలు ఆయన ప్రవక్త ఉన్నాడు, ఒక ఘనత వహించిన ఒక ప్రవక్త మా దేశంలో ఉన్నాడు, అతని ద్వారా దేవుడు అద్భుతాలు చేయిస్తా ఉన్నాడు, ఈ యొక్క విషయాన్ని అతని నోటీస్ లో చేస్తే తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడనే నిశ్చయిత విశ్వాస హృదయము ఈయనలో లేదు, ఇశ్రాయేలు రాజులో లేదు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, మరి ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను ఒక ఆశతో వచ్చాడు, స్వస్థత కొరకు వచ్చాడు, ఎవరి ద్వారా వినని ఒక మరి హృదయము, విశ్వాసమైన హృదయంతో వచ్చాడు ఆయన, మరి ఒక మేలు పొందుకోవటానికి వచ్చాడు కనుక అతను నా యొద్దకు పంపించు అని రాజునకు వర్తమానము పంపెను. మరి వర్తమానం చేస్తే ఇప్పుడు రాజు అతనిని ఎలీషా దగ్గరికి పంపిస్తున్నాడు. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఇప్పుడు ఈయన అట్టహాసంతో ఏదైతే ఆ కానుకలు ఏదైతే రాజుకి ఇవ్వాలని తీసుకొని వచ్చాడో
ఆ రథాలు గుర్రాలతో మరి వెనక ఎంతమంది పరివారంతో ఆయన బయలుదేరి వచ్చాడో తెలియదు గాని అంత అట్టహాసంతో ఎలీషా ఇంటి గుమ్మము దగ్గర నిలబడ్డారంట. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. మరి ఆయన రాగానే దేవునికి ఆ ఎలీషాకి దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడింది. ఏమని? అతని కుష్ఠరోగం ఉంది. అతను బాగు చేయబడాలంటే ఏమి అతనికి సలహా ఇస్తే ఏ విధంగా అతను బాగవుతాడో ఆత్మలో ఆయన వివేచించిన వాడై ఒక దూత ద్వారా వర్తమానం పంపిస్తా ఉన్నాడు. అతను వచ్చి ఆ ఇంటి వాకిట నిలబడి ఉన్నాడు. ఆ హంగు ఆర్భాటం మరి అందరు పరివారంతో వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు. ఎలీషా చేత వర్తమానం ఏమొచ్చిందంటే, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగైపోద్ది, నీ కుష్టు రోగము శుద్ధైపోద్దని మరి అతనికి ఒక వర్తమానం పంపాడు దూత చేత. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠ రోగమును మాన్పునని నేను అనుకుంటుని. అబ్బా చూడండి కదా, దేవుని యొద్ద స్వస్థత పొందుకోవాలంటే మనం ఒక ఐడియాలజీ మనం కలిగి ఉంటాం. ఒక దైవజనం దగ్గరకు పోతే అతను నా తల మీద చేయి బట్టి ప్రార్థన చేయాలి, లేకుంటే నాకున్న జబ్బు ఏ ప్రాంతంలో ఉందో అనారోగ్యము ఆ ప్రాంతంలో చేయబట్టి ప్రార్థన చేయాలని ఇప్పుడు కూడా మనం ఈ అపోహలు కలిగి ఉన్నాం. దైవజనుడు స్వస్థత వరం కలిగిన ఆ వ్యక్తి ఆ నోటి మాట ద్వారా ఆ పలకబడే ఆ మాటలో ఉన్న శక్తి మనల్ని బాగు చేస్తుందండి. ఏదైతే రాయబడిన వాక్కు, లేఖనములో రాయబడిన వాక్కు, వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ వాక్యపు శక్తి మనల్ని బాగు చేస్తుంది. ఇదిగో నీకు స్వస్థత కలుగును గాక. అదొక కృపావరంగా ఆ దైవజనులకు ఇవ్వబడింది. ఆ కృపావరాన్ని వాళ్ళు వినియోగించుకొని వారి నోటి నుండి విడుదల చేసే ఆ స్వస్థత వాక్కు వారికి మరి స్వస్థతను విడుదలను కలుగ చేస్తుంది. 107 కీర్తన 20వ వచనంలో ఉన్నది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. ఆయన వారిని పంపించాడంట. తన వాక్కుని రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి వారిని బాగు చేస్తాడు కదా. ఆ వాక్యపు యొక్క శక్తి మన లోపలికి పెనిట్రేట్ అవటం ద్వారా మనకి స్వస్థత కలుగుద్ది. దైవజనుడు వచ్చి చేయబట్టి ప్రార్థన చేస్తేనే, లేకుంటే దైవజనుడు ఆ యొక్క ప్రాంతాన్ని ముట్టుకుంటేనే గాని మనకు స్వస్థత కలుగుతున్నదని కాదు. ఇప్పుడు కూడా అటువంటి విధమైన అపోహలు క్రైస్తవ లోకమున్నదండి. దేవుని నోట నుండి వచ్చే మాట, ఆ ప్రవక్త నుంచి వచ్చే ఆ నోటి నుండి వచ్చే మాట, అదే మరి దేవుని ఆ యొక్క స్వస్థతను విడుదల చేసేటువంటి క మరి ఆ యొక్క శక్తి కలిగిన మాటగా ఉండి మనల్ని బాగు చేస్తుంది. ఈయన కూడా అదే అనుకున్నాడు. నా కుష్ఠరోగం మీద ఆయన చేయబెడతాడేమో, మరి ఆయన వచ్చి యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసి నాకు ఇటు విధంగా విడుదల స్వస్థత ప్రకటిస్తాడేమో అని ఆయనకు చాలా కోపం వచ్చిందంట. నేను ఇట్లా అనుకున్నాను, దమస్కు నదులైన హబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి పొందలేనా అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అప్పుడు ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే చాలా రౌద్రం వచ్చేసింది. వీలైతే మరలా యుద్ధము చేసి ఆ యొక్క సిరియన్లతో మరలా బయలుదేరి వచ్చి ఇశ్రాయేలు దేశం మీద గొప్ప యుద్ధము చేసి వీరందరినీ లయము చేయాలన్నంత కోపము ఆ రౌద్రము ఆయనకు వచ్చేసింది. అబ్బా చూడండి, అతని అధికారముతో ఎంత కోపముతో రగిలిపోతున్నాడో చూడండి. ఆయనకు రౌద్రం వచ్చేసిందంటే ఇక్కడ రాయబడిన మాట, అతను రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఎలీషా గుమ్మములో నుంచి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. దైవజనుడనే వాని దగ్గరికి నేను ఇంతగా తగ్గించుకొని సిరియా దేశం నుంచి బయలుదేరి ఆయన గుమ్మము దగ్గరికి వస్తే ఆయన కనీసం మనిషి వచ్చి బయట నన్ను పలకరించలేదు, నాతో మాట్లాడలేదు, కనీసం నా రోగం గురించి విచారించలేదు, ఇది ఎలాగ స్వస్థత పడాలో కనీసం తన చెయ్యి నా మీద పెట్టి మరి యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసి నాకు స్వస్థత విడుదల కలుగ చేయలేదని
ఆయన ఎంతో కోపంతో తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, మనం కూడా చాలా సార్లు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఈ కార్యము జరగలేదని చాలా సార్లు మనము నిరాశ, నిస్పృహలకు వెళ్ళిపోతాం. ఈయన సైన్యాధిపక్షుడు గనక ఈయనకి ఆటోమేటిక్ కోపం వచ్చేసింది, రౌద్రం వచ్చింది. కానీ సామాన్యంగా మనకేమవుద్ది, ఒక చోట ప్రేయర్కి వెళ్ళాం, ఒక స్వస్థత వరం కలిగిన ఒక దైవజనుడని మనకు వినిపించబడింది, మనం ఒక సమస్యలో ఉన్నాము, ఆ విడుదల స్వస్థత కొరకు మనం వెళ్ళిన తర్వాత దైవజనుడు ప్రార్థన చేస్తాడు. మా అందరికి ఎవరికి రోగాలు ఉన్నాయి అక్కడ చేతులు పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఆయన ప్రార్థన చేసి తన వాక్కుని రిలీజ్ చేశాడు. కానీ మనకేంటంటే ఆ రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు. ఆయన గుండె మీద చేయబెట్టుకోండి, మీ రోగం ఉన్న దగ్గర చేయబెట్టుకోండి, లేకుంటే అని చెప్పేసి మీ తల మీద చేయబెట్టుకోండి, ఆయన ఏదో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అనాయింటింగ్ లోని, ఆయనకి దేవుడు ఇచ్చిన దర్శనంలో నుండి, ఆయనకిచ్చిన కృపలో నుంచి ఆయన మాట్లాడుతా ఉంటాడు. మాట్లాడుతుంటూ మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు స్వస్థత కలుగుద్ది, నేను ప్రార్థన చేస్తాను, ఆయన ప్రార్థన చేస్తాడు. గాని మనలో ఆ రిసీవింగ్ ఫ్యాక్టర్ లేకపోవటం వల్ల మనం వెంటనే మనకు ఆ స్వస్థత కలగదండి. నువ్వు విశ్వాస హృదయముతో నీ మనస్సంతటిని, నీ హృదయం అంతటిని ఆ యొక్క గురి కలిగి, ఆ దైవజనుడు చేసే ప్రార్థన మీద గురి కలిగి ఉన్నావా, వెంటనే నీకు స్వస్థత, విడుదల కలుగుద్దండి. హల్లెలూయా. ఆ దేవాది దేవుడి ఆత్మ అభిషేకము ద్వారా ఆ దైవజనుడు ఆ యొక్క వాక్కుని రిలీజ్ చేసినప్పుడు, ఆ స్వస్థతను ప్రకటించినప్పుడు నిశ్చయముగా మనలో స్వస్థత కలుగుద్దండి. మనం ఏం చేయాలంటే విశ్వాసముతో రిసీవ్ ఇట్ ఓ లార్డ్, రిసీవ్ ఇట్ ఓ లార్డ్, ఐఎమ్ హీల్డ్ ఓ లార్డ్, ఐఎమ్ డెలివర్డ్ మాస్టర్ గాడ్, ఇట్లా మనము చెప్పుకుంటుండాలి. ఆ దైవజనుడు మీకు స్వస్థత కలుగును గాక అంటే ఆమెనని మనం చెప్పగలగాలి. ఆ యొక్క స్వస్థతను మనం తీసుకొనగలగాలి. ఆ ప్రకటించబడిన మాటలోని ఆ శక్తి మనలో తాకుతుంటుండగా ఆ శక్తిని మనం అనుభవించగలగాలి. విశ్వాస హృదయముతో దానిని మనము తీసుకొనగలగాలి. హల్లెలూయా. ఇక్కడ ఈయనకి చాలా కోపం వచ్చింది. కోపముతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతా అన్నాడు. కానీ నీవు నేనైతే అవిశ్వాసంతో వెళ్ళకూడదండి. అప్పటికి నీకు ఏమీ స్వస్థత కలగలేదు అనిపించినా గూడా, తర్వాత నువ్వు ఇంటికి వెళుతుంటే దేవుడు నిన్ను స్వస్థపరచొచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను స్వస్థపరచొచ్చు. నీలో విశ్వాసము జనించే కొద్దీ ఆ ప్రార్థన శక్తి ద్వారా నీకు స్వస్థత కలగవచ్చండి. హల్లెలూయా. విశ్వాస హృదయంతో బయలుదేరి వెళ్ళావు. వెళ్ళేటప్పుడు ఏమనుకున్నావు? అక్కడికి వెళుతున్నాను, ఆ దైవజనుడో, దైవజనురాల ద్వారానో, ఆ ప్రార్థన ద్వారా నాకు డెలివరెన్స్ వస్తది, నాకు హీలింగ్ వస్తదని ఒక విశ్వాస హృదయంతో నువ్వు బయలుదేరి వెళ్ళావు. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే విశ్వాస హృదయంతో ఆ పలకబడిన మాటలను గనుక నువ్వు తీసుకొని మరి వెనక్కి వచ్చావా, నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు అస్వస్థతను, విడుదలను అనుగ్రహింప చేస్తాడు. ఈ యొక్క విశ్వాసం అనే దాన్ని మనం ఏం చేస్తామంటే మన హ్యూమన్ నాలెడ్జ్ తో మనం దాన్ని వివేచిస్తాము. అక్కడ చెప్పబడిన, పలకబడిన మాటను ఉన్నది ఉన్నట్టుగా మనం స్వీకరించామా, కార్యం జరిగిపోద్ది. కానీ ఇక్కడ మన హ్యూమన్ బ్రెయిన్స్ అప్లై చేస్తాము. మన జీ మనకు అండర్‌స్టాండింగ్ అయిన అవగాహనలో నుంచి ఆ పరిస్థితులు వివేచిస్తాము. ఆ దైవజనుడు చూడటానికి గంభీరంగా, ఆయన యొక్క స్వరము చాలా గంభీరంగా, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప శక్తి విడుదల చేసినట్లుగా ఇవన్నీ మనం ఊహించుకుంటాము. లేకుంటే మన తల మీద ఆయన దగ్గరికి వచ్చి చేయబెట్టి ప్రార్థన చేసినట్లుగా ఇవన్నీ ఊహించుకుంటూ మనం బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో ఒక సామూహిక ప్రార్థన చేశాడు. అందరూ చేతులు పెట్టుకోండి, మీకు నేను స్వస్థత ప్రకటిస్తానని ప్రార్థన చేస్తే అది మన విశ్వాసపు మరి ఆ యొక్క చిత్రీకరణకు తగినట్లుగా లేదు. మనం ఒక ఊహతో అక్కడికి వెళ్ళాము. ఆ ఊహకు తగినట్లుగా ఇక్కడ లేదు గనక మనం ఒక హ్యూమన్ నాలెడ్జ్‌ని బట్టి ఆ రిసీవింగ్ ఫ్యాక్టర్ మనలో తగ్గిపోయి అక్కడ స్వస్థత మనం పొందుకోలేకపోతున్నాము. హల్లెలూయా. ప్రతి ఉదయం కాలం గూడా మనం ప్రార్థన చేసేటప్పుడు, లేకుంటే ఎప్పుడు మనం ప్రార్థన చేసినా ఆ ప్రార్థించే విధానములో నుండి ఏది దేవుని ఆత్మ ద్వారా పలకబడుతున్న మాట ఉందో దాన్ని మనము తీసుకొనగలగాలి. ఇక్కడ అది మన యొక్క హ్యూమన్ బ్రెయిన్స్ మనం పెట్టకూడదు. కేవలము ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములో మనం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. జవాబు పొందుకుంటామనే
ఒక విశ్వాసంలోకి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య మహత్కార సూచక్రియలు మన జీవితంలో జరుగుతాయి, మనం పొందుకుంటాము. కనుక అట్టి విధంగా మన విశ్వాసాన్ని మనము పెంపొందించుకుందాం. ఇక్కడ ఏ విధంగా దేవుడు దైవజనుని ద్వారా మనకి స్వస్థతలు విడుదలలో ప్రకటించినా గాని యాజ్ ఇట్ ఈస్ గా అది ఎట్లా ప్రకటించబడిందో దాన్ని మనం అట్టి విధంగా తీసుకుందాము. అట్టి విధంగా దేవుడు మన ఎడల మరి ఆయన కార్యము సఫలం చేస్తాడు. కనుక మనము చేయవలసింది ఏంటంటే అది పలకబడిన మాటను మనము తీసుకొని ఆ ప్రకారంగా మనము విశ్వాసంతో ఆ యొక్క కార్యాలు మనం పొందుకుందాము. దైవజనుడు చెప్పిన విధానం కాదు కానీ విశ్వాస హృదయంతో పలకబడిన మాటలో శక్తి ఉందండి. ఆ పలకబడిన మాట దేవుని మాటగా, దేవుని లేఖనంగా రాయబడిన జీవ వాక్కుగా ఉంది. ఆ వాక్కు మీద మనం విశ్వసిద్దాము. ఆ వాక్కు విడుదల చేసినప్పుడు మరి రిలీజ్ అయ్యే ఆ శక్తిని, అభిషేకాన్ని, ఆ స్వస్థతను, విడుదలను మనం పొందుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనకి ఆ కార్యము, మనకి ఆ యొక్క స్వస్థ కార్యము మనలో జరిగిస్తాడు. ఇట్టి కృప మనం పొందుకొందుము కాక. నయమాను వలె మరి ఇట్టి విధంగా అవగాహన లేకుండా మనం ప్రవర్తించకుందుము గాక. ఆ చిన్న దాని వలె మనము విశ్వాసపు పలుకులు, దేవుని కార్యాలను మన కుటుంబాలలో మనం ప్రకటించినప్పుడు మన బిడ్డలు కూడా ఆ యొక్క దేవుని యొక్క అద్భుతాలను, దేవుని గురించిన ఆ యొక్క విషయాలను విని మరి తమ స్నేహితులతో పంచుకునేటట్లుగా ఆ చిన్ననాటి నుండి వారిని విశ్వాసంలో, అభ్యాసంలో పెంచడానికి దేవుడు క్రైస్తవ కుటుంబాలలో ఉన్న వారందరికీ కృప దయచేయును కాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక.